ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిఎస్సి అక్రమాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు నేరుగా మంత్రి నారా లోకేష్కు సవాల్ విసిరారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు తాము సిద్ధమని బహిరంగంగా ప్రకటించారు. తాడేపల్లిలోని భరతమాత విగ్రహం వద్దకు చేరుకొని నిరసన తెలియజేశారు. మాజీ సీఎం జగన్ స్థాయి మంత్రి నారా లోకేష్కు అవసరం లేదంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరి చౌదరి అన్నారు. తమతో చర్చించే దమ్ము లోకేష్కు ఉందా అని వారు ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలపై లోకేష్తో భారతమాత విగ్రహం దగ్గరే చర్చకు తాము వేచి ఉంటామని కూడా సవాల్ విసిరారు. అరే బాబు లోకేష్, నీ మాటలు వింటా ఉంటే నవ్వు వస్తూ ఉందిరా. వచ్చి ఇక్కడ జగన్ గారి మీద ఒక పెద్ద సవాల్ విసిరి వెళ్ళిపోయావు కదా. మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? భారతి గారు చెప్పాలా సమాధానం? ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్, మా భారతమ్మ మీద చేసినటువంటి, వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు. నువ్వు ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈరోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? పేపర్ లీక్ ఇది నిదర్శనం కాదా? మళ్ళీ పేపర్ లీక్ గురించి మాట్లాడితే హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాలేదు అని చెప్తారా? హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాకపోవడానికి వాళ్ళేమో మన అభివృద్ధి బీజార్లాగా టెన్త్ ఫెయిల్, ఇంటర్ పాస్ ఇది కాదండి. ఒక్కోసారి చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళందరికీ హారిజాంటల్ ప్యాటర్న్ తెలుసు, వర్టికల్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసు. తప్పు వాళ్ళని లేదు, మీలో ఉంది. మీ ప్యాకేజీల కోసం మీరు అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాక చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడి. ఇవాళ లోకేష్ బాబు గారు చాతగాని ఒక మంత్రిగా మిగిలిపోయింది కాకుండా నిసిగ్గుగా ఈడుకొచ్చి కాలువలకి అసలు కాలువ లోపల చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఏ శాఖ? సరే, మేము ఇక్కడికి వచ్చి చూసాము, సవాల్ విసిరాడు కదా, మరి అంత దమ్మున్న నాయకుడు కదా సవాల్ విసిరాడని మేము వస్తే పారిపోయావు. సో పారిపోయే దానికి నువ్వు ఎందుకు సవాల్ విసిరావు? లేవు నీకు నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతానంటే రండి, ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తాం. మీలాగా భయపడే తరం కాదు మాది. కరకట్టకి దగ్గరలోనే ఉన్నాం, 200 మీటర్లో. అరే, అప్లోడ్ చేసినాడికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చిందయ్యా అంటే సమాధానం చెప్పు. చిన్న బిడ్డలకి బుక్స్, లేకపోతే చిన్న బిడ్డలకి బెల్ట్లు, చిన్న బిడ్డలకి షూలు, ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే దానికి సమాధానం చెప్పు. మీరు చేసిన అన్యాయాలన్నింటినీ బయట పెడుతుంటే మీకు ఈ రోజు ఎంత బాధ వస్తుంది. డిఎస్సిలో మీరు చేసిన మోసాలు మీకు తెలుసు. ఎక్కడ అథారిటేటివ్గా లేని స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరిస్తారండి? గ్రిగ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, స్టేట్లో కానీ ఆడినప్పుడు ఇస్తారు. అది కదా అథారిటేటివ్గా తీసుకోవాలి. అది కాకుండా మంత్రులు ఎవరైనా నచ్చి ఒక సర్టిఫికెట్ ఇస్తే ఒక ప్యాకాట్కి ఒక ఉద్యోగం, ఇవన్నీ కూడా మీరు చేసి డిఎస్సిలో కనీసం అక్కడ కలెక్టర్ ఆఫీసులో దాన్ని అక్కడ ప్రకటన ఉంచాలి. అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఏమన్నా ఉందండి? అది కూడా లేదు. అంటే మీ తప్పులు మీరు కనిపెట్టుకోవడానికి మీరు ప్రతి పోస్టు అమ్ముకున్నారు కాబట్టి దాన్ని ఎక్కడా లేకుండా మాఫీ చేయడానికి చూశారు. ఇంకా అనిత గారి మాటలు, ఒక మహిళగా ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ ఏదో అనేసారంటున్నారు మేకప్ గురించి. మరి రోజా మేడం గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి? లోకేష్ గారు, మీరు సవాళ్ళు విసురుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరం లేదు. మహిళలు మేము వచ్చాం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పిల్లలకి యూనిఫామ్స్ అన్నారు, యూనిఫామ్ ఇచ్చారు కానీ షూస్ ఇవ్వలేదు. బుక్స్ అన్నారు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కానీ నోట్ బుక్స్లు ఇవ్వలేదు. సవాళ్ళు అనేవి అలాంటి వాటిలో తీసుకోండి, వాటిని పిల్లలకి ఎలా అందించాలి అనే దాంట్లో మీ బుద్ధి అనేది చూపించండి. అంతేగాని సవాళ్ళు విసరటం మాకు కూడా వచ్చు. ఇప్పుడు అనిత గారి విషయం వస్తే మేమేం మాట్లాడుతున్నాం? అమ్మా అనిత గారు, మీ మేకప్ మీద ఉన్న శ్రద్ధ కాస్త సమాజం మీద పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం. దాన్ని వక్రీకరించి మాట్లాడుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా దీక్షలకి, ధర్నాలకి దిగారు నిన్న.